ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర నిపుణ వైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అక్టోబర్ మాసం రాశి ఫలాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, రాశి ఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒక నెలాళ్ల పాటు అంటే సూర్య గమనాన్ని అనుసరించి మాస ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రకరకాల గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం. అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో. ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి. ఎలా ఉండబోతోంది గ్రహస్థితి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే 1-10-2025 నుంచి 30 అక్టోబర్ 2020 వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. సో అది అతిచారం రీత్యా అనుకోండి, ఏ రీత్యా అనుకోండి. 18 అక్టోబర్ 2025 నుంచి 10-11-2020 వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు. సో కానీ ఒక నెలే ఉంటారు, ఇంచుమించు చెప్పాలంటే ఒక నెల కూడా కాదు. సో 23 days 24 days ఉంటారు. అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి. ఎందుకంటే మళ్ళీ మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు. కానీ మనకి ఇప్పుడు కర్కాటకంలో వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే, మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, ఫారెన్ టూర్ విజిట్స్, ఇలాంటివన్నీ రావడం. అది లగ్నరీత్యా చూస్తారా, రాశిరీత్యా? మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాశిరీత్యా చూస్తాం. మామూలుగా జాతకం బాగుంటే కనుక ఇది యాడ్ అవుతుందండి. 50% జాతకం ఉంటే కనుక 50% గోచారం. కానీ గోచారంలో మటుకు ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ నెలల్లో వివాహం ఫిక్స్ అవ్వచ్చు. మొన్నటిదాకా వాళ్ళకి 4th హౌస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 5th హౌస్లో ఉంటారు కదా. ఇప్పుడు మీన రాశి వాళ్ళే ఉన్నారు, చతుర్థ స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నెలల్లో 25 రోజులు మనకి 5th హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కుదిరేందుకు అవకాశం ఉంది, అలాగే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో గురువు వచ్చేసి మనకి ఈ 18-10 నుంచి 10-11 దాకా కర్కాటక రాశిలో ఉంటారు. మనకి రాహు యాస్టీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు మటుకు నీచ స్థానంలో ఉంటారండి ఈ మాసం అంతా. అలాగే మనకి అక్టోబర్ 15 to నవంబర్ 15 ఫిక్స్డ్ అండి. ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. ఏప్రిల్ 15 to మే 15 ఉచ్చ స్థానంలో ఉంటారు. అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 15 to నవంబర్ 15 రవి నీచలో ఉంటారు కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తులలోకి వెళ్తారు. సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు. ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి. ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి. ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్టోబర్ గోచారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో అక్టోబర్ మాసం తెలుసుకుందాం. చెప్తారండి? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. వృషభ రాశి అనగానే దాని అధిపతి వచ్చేసి శుక్రుడు అయ్యాడు. కానీ వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నారని ఏం కాదండి. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా మంచిదే. ఎందుకంటే చంద్రుడు మాతృకారకురాలు, అలాగే మనస్కారకుడు, బుద్ధికారకుడు కూడా. సో అక్కడ చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి తల్లి అంటే ప్రాణం ఉంటుంది. తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% పరిపూర్ణంగా మీ మీద ఉంటుంది అన్నమాట. సో ఎందుకు ఇది ఎన్నిసార్లు చెప్తానంటే, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ మీకు 100% ఉన్నాయంటే ఎలాంటిదైనా సరే, మీరు ఎలాంటి శిఖరాలైనా మీరు అధిరోహించవచ్చు, ఎలాంటి సమస్యనే నెగ్గచ్చు కూడా. సో అదే మెయిన్ పాయింట్ వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి ఈ చంద్రుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే మనకి మనసు, బుద్ధి బాగుంటుంది. మెంటల్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఆరోగ్యానికి కారకుడు కూడా చంద్రుడు. సో కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో వృషభ రాశి వారికి తీసుకుంటే ముఖ్యంగా అంటే 2 రాశులే అత్యద్భుతంగా ఉన్నాయండి ఈ సంవత్సర కాలం. ముఖ్యంగా వృషభ రాశి ఒకటి, తులారాశి ఒకటి. ఎందుకంటే వృషభ రాశి వారికి భాగ్య దశమాధిపతి, రాజయోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని లాభస్థానంలో ఉండడం. సో మనం ఏ ముహూర్తం పెట్టినా కూడా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టు పెడతామన్నమాట ముహూర్తం. కాబట్టి లాభస్థానంలో మెయిన్గా శని ఉన్నాడు కాబట్టి 100% సక్సెస్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం, కుటుంబస్థానం, నేత్రస్థానం, ధనస్థానం అంటారు. సో అలాంటి స్థానంలో గురువు ఉన్నందుకు వాక్ అంటే మనకి మంచి వాక్ ఉంటుంది. సో అంటే ఎలా మాట్లాడినా కూడా మన పని నడుస్తుంది, మన మాట రాజ్యం వెళ్తుంది. సో ముఖ్యంగా మీలాంటి యాంకర్స్ కానివ్వండి, న్యూస్ రీడర్స్ కానివ్వండి, డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, మాటతో
చెప్పే ఎలాంటి వృత్తి ప్రవృత్తి అయినా కూడా వాళ్ళకి సక్సెస్ చాలా ఉంటుంది. మాట అందరికీ ఇంపార్టెంట్. ఇంట్లో భార్య మాట వేదంగా నడవాలి అని అంటే అది ఎలాగో, కానీ మెయిన్ వృత్తి ప్రవృత్తి వాళ్ళకి ఇంకా 100% ఉంటుంది. అలాగే వాక్ స్థానాధిపతి, అలాగే కుటుంబ స్థానాధిపతి. కుటుంబ స్థానం అంటేనే కుటుంబంలో ఆల్రెడీ భార్యాభర్తలు అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటేనే వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ అవుతుంది. అలా వాక్స్థానం, కుటుంబ స్థానం. నేత్రస్థానం అంటే నేత్రం మరియు ఆరోగ్యం అనమాట. సో ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ధనస్థానం కూడా అంటారు, సెకండ్ హౌస్ని. సో ఏమీ ఇబ్బంది లేకుండా ధనం చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువే ధనానికి కారకుడు అండి. సో అలాంటి ధనకారకుడే మనకి ధనస్థానంలో ఉన్నందుకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి ధనానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సాధారణంగా చాలామంది కూడా కింద కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు, మాది వృషభ రాశి అండి, మాకేం కలిసాలి. చాలామంది అంటారు. మనం ఒకటే ఏం చూడాలంటే మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, సో మన నక్షత్రం, మన రాశి, ఇవే కాకుండా లగ్నం కూడా చూడాలి. ఇప్పుడు ఒకరికి ఒకలా ఉంటుంది, ఇంకొకరికి ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ మీరు నక్షత్రం కలిసింది లేకపోతే రాశి కలిసింది అంటే కాదు, మిగతా 8 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, లగ్నం ఎక్కడ ఉంది, మహర్దశ ఏం నడుస్తోంది, విదేశ ఏం నడుస్తోంది, సూక్ష్మదశ ఏం నడుస్తోంది, గోచారం ఎలా ఉంది. సో ఇలా ఇంకా చాలా డీటెయిల్గా చూడాలన్నమాట. సో అందరికీ అన్నీ వర్తించాలని లేదు, కానీ ఏదైనా సరే మన హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్గా మన హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకు అదృష్టం మరియు దయబలం కూడా తోడవుతే మనది ఇంకా చాలా బాగుంటుందండి. సో హార్డ్ వర్క్ చేయకుండా అదృష్టాన్ని నమ్ముకుంటూ ఉంటే కూడా చాలా కష్టం. కాబట్టి ప్రతి మనిషికి కూడా 9 గ్రహాలు అక్కడే ఉండాలని లేదు. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కూడా మార్పు ఉంటుంది. ఎందుకంటే 2 × 12 24 గంటలండి. ఏ 2 గంటల్లో మీరు పుట్టారో దాన్ని బట్టి మనకి లగ్నం వస్తుంది అన్నమాట. సో మీరు లగ్నంలో పుట్టారు, వేరే వాళ్ళు ఒక లగ్నంలో పుట్టారు. మీ లగ్నానికి యోగకారకుడు చాలా బాగున్నాడు, మీ లగ్నానికి దైవబలం దైవానుగ్రహం కారకుడైన గురువు చాలా బాగున్నాడు అనుకోండి, కేంద్ర కోణాల్లో అనుకోండి, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అతని దుస్థానాలు అంటే 6, 8, 12 స్థానాల్లో మెయిన్ శుభగ్రహాలు ఉండిపోయాయి అనుకోండి, అతను డౌన్ఫాల్ ఉంటుంది. కాబట్టి అలాగే అందుగురించి అంటే ఓన్లీ రాశితోటే చెప్పేది కాదు, రాశితోటి ఈ ఏడాది గోచారం ఉంటుంది. వివాహానికి కానీ, అలాగే సంతానానికి కానీ, అంటే ఉద్యోగానికి కానీ, లేకపోతే ఫారెన్ టూర్ కానీ, ఉన్నత విద్య కానీ, ఇలాంటివన్నీ శుభాలు జరిగేదంతా కూడా గోచారీత్యా చెప్తారన్నమాట. కాబట్టి ఆ లగ్నం అవన్నీ కూడా బాగుంటాయి, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అలా చెప్పు. ఇక బాగుంది అని ఎలాగో చెప్పేశారు కాబట్టి ఒక మంచి శుభవార్త ఇది వృషభ రాశి వారికి. అయితే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయని అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మనకి గురువు అనే గ్రహం వివాహాన్ని ఇవన్నీ కూడా సూచిస్తాడు. అదే గురు గ్రహం మనకి కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే 30 నవంబర్ నుంచి మనకి 3వ కూడా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫిబ్రవరి 15 దాకా ఉందన్నమాట. సో మనకి అంటే ఇంచుమించుగా 2.5 నెలలు అంటే ఒక 75 రోజుల దాకా మనకి 3వ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమి మనకి శుభముహూర్తాలు ఏమి ఉండవు. కాబట్టి మనం ఏం చేయలేం. కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తామంటే 30 నవంబర్ లోపల కుదరడం కానీ, వివాహం అనగానే ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. సంతాన సాఫల్యం ఎలా ఉంటుంది? మామూలుగా అంటే ప్రతి గ్రహం ఒక్కొక్కటి సూచిస్తుందండి. సంతానాన్ని సూచించే గ్రహమే గురువు అనమాట. అలాంటి గురువు ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి, కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి, కుటుంబం ఆల్రెడీ ఏర్పడిన వాళ్ళకి సంతానం కలుగుతుంది. కాబట్టి గట్టిగా వాళ్ళు ప్రయత్నిస్తాను. ఏం లేదండి, ప్రతి ఒకటే మనం 100% రెడీగా ఉండాలి. చాలామంది వివాహానికి రెడీగా ఉండరు. సో వాళ్ళ గోచారీత్యా గురుబలం వస్తుంది, కానీ వాళ్ళకి వివాహం. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశి వాళ్ళకు ఉందండి, సింహరాశి వాళ్ళకు ఉంది, కన్యారాశి వాళ్ళకు కూడా ఉంది, తులారాశి వాళ్ళకు కూడా ఉంది, అలాగే ధనుసు రాశి వాళ్ళకు ఉంది, కుంభరాశి వాళ్ళకు ఉంది. ఈ 5, 6 రాశుల వాళ్ళకి గురుబలం ఉన్నా కూడా వాళ్ళు రెడీగా లేరు వివాహం చేసుకోవడానికి. ఎప్పుడైతే మీరు రెడీగా ఉంటారో వివాహం చేసుకోవడానికి అప్పుడే పెళ్ళి అవుతుంది, అయితే అవ్వదు. సో ఏదైనా అంతే, ఉద్యోగం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఎవరు ఫారెన్ కానివ్వండి, ఏదైనా సరే గ్రహాలు సూచిస్తాయి. కానీ దాన్ని మీరు హార్డ్ వర్క్ చేసి మీరు ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతుంది. రైట్, బాగుంది. అయినప్పటికీ ఇంకాస్త బాగుండడం కోసం వృషభ రాశి వారు ఏదైనా పరిహారాలు పాటించాలంటారా? అంటే వృషభ రాశికి ప్రస్తుతం 4వ స్థానాధిపతి అయిన రవి నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరు కూడా ప్రస్తుతం శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి దీపాలు వెలిగించడం, సో అది కాకుండా గుళ్ళో మనం ఎంత సేవ చేయగలితే శివుడి గుళ్ళో ఈ నెలనాళ్ళు కూడా అది చాలా మంచిది. అలాగే మన పేరు నక్షత్ర గోతనామంతోటి శివుడికి అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే కూడా అన్ని విధాలా మీకు మంచి చేకూరుతుంది. మరి మీ జన్మ జాతకానికి సంబంధించి విద్య, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థికం సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా, జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అద్భుతంగా వివరించారండి. ఒక శుభవార్త చెప్పారు. వృషభ రాశి వారికి చాలా ఆనందదాయకంగా ఈ మాసం అంతా కూడా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.